నమస్తే సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను రాజకీయంగా ఎదుర్కొనలేక కొందరు కావాలనే కుట్రలకు పాల్పడుతున్నారని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఆరోపించారు. పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని రాజకీయ దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకులపై ఇతర రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడం వెనుక రాజకీయ ఉద్దేశాలే ఉన్నాయని మాధవ్ అన్నారు. ప్రజాస్వామ్యం వ్యవస్థలో రాజకీయ విభేదాలు సహజమేనని, కానీ కక్ష సాధింపు ధోరణి సరికాదన్నారు. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చిత్రపటాన్ని చెప్పులతో కొట్టడం వంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మాధవ్ అన్నారు. రాజకీయ విమర్శలు హద్దులు దాటకూడదని, ప్రజాప్రతినిధుల పట్ల గౌరవం పాటించాలని సూచించారు. ఏవి జరిగినా కూడా దీని వెనకాల ఒక కుట్ర అయితే ఉంది, ఒక మైండ్ గేమ్ అయితే ఆడుతున్నారు. ఇవాళ తెలంగాణ వాదాన్ని స్వయంగా సొంతగా తీసుకొచ్చి లేపాలని కాదు, అలాగే వీళ్ళందరూ తిట్టాలని కాదు, ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇవాళ కూటమి ఆధ్వర్యంలో అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుంది, నెంబర్ 1 స్టేట్గా మారబోతుంది. దేశంలో ప్రపంచంలో ఉండే పెట్టుబడులన్నీ భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి రావటం చూసి చాలామందికి కంటగింపు ఉంది. ఈ ప్రభుత్వం ఈ విధంగా ఉండకూడదు, నరేంద్ర మోడీ గారికి నష్టం కలిగించాలి, చంద్రబాబు నాయుడు గారికి నష్టం కలిగించాలి, పవన్ కళ్యాణ్ గారికి నష్టం కలిగించే ఒక ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ మాటలు. ఈ మాటలకి ఇటువంటి చేతలకి మేము బెదిరి ఆ విధంగా ప్రవర్తించే అవకాశం లేకుండా మేమందరం కలిసి వెళ్లే విధంగా అందరి మధ్య విభేదాలు లేకుండా అటు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ రెండు తెలుగు రాష్ట్రాల యొక్క ప్రగతికి ఆలోచన చేసే కూటమి భారతీయ జనతా పార్టీ ఆ విధంగానే ఆలోచన చేస్తుంది. కనుక ఇటువంటి ప్రలాపనలు ఏవైతే ఉన్నాయో విరుద్ధ ప్రలాపనలు వాటిని ఆ విధంగానే దాన్ని తిరస్కరిస్తూ దాన్ని ఎక్కడ కూడా ఆలోచనలు పెట్టుకోక ముందుకెళ్ళాలి. సార్, పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి దాన్ని ఎలా చూస్తారు సార్? అంటే ఇవన్నీ కూడా దాష్టికాలు, అవి చేయడం వల్ల ఏదో జరిగింది అనుకోండి, కానీ నష్టం చేకూరుస్తున్నారు. కేవలం మా ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఇటువంటి ఆలోచన కూడా తప్పు. దీన్ని సమసిపోయిన వివాదాన్ని మరింత రెచ్చగొట్టే ఒక ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఈ యొక్క ఆలోచనని విరమించుకోవాలి. ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఆలోచన చేసుకోవాలి. దానివల్ల ఏం జరుగుతుంది నష్టం వాళ్ళకే జరుగుతుంది. కనుక ఆ నష్టాన్ని నివారించాలని వాళ్ళు కొంత ఆలోచన చేయాలి. పక్క రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి పట్ల ఆ విధంగా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశమంతా ఒకటే, భారతీయ జనతా పార్టీ దేశమంతా ఒకటి. ఎవడు ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా జీవించవచ్చు, ఎక్కడైనా పరిపాలించవచ్చు. ఎవరిని ఎవడు అడ్డుకోలేడు. ఎవడు అడ్డుకోవాలనుకుంటే వాడే సమస్య.